రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి మార్కు సువార్త ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 7 వర్సెస్ 35 వచనాలు చదువుకుందాం. అంతటా వాని నాలుక తేటగా మాట్లాడుచుండెను. చాలను. మార్కు సువార్త 7వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే 7వ అధ్యాయంలో ఆ యొక్క 34వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫాతా అని వారితో చెప్పెను. ఆ మాటకు అర్థము తెరవబడినని అర్థము. చాలా చదవబడినటువంటి మాటలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దగ్గరకు ఒక చెవిడు మోగ వ్యక్తిని తీసుకుని వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆ వ్యక్తితో చెప్పుతున్నటువంటి మాట ఏమిటి అంటే ఎఫ్ఫాతా అన్నటువంటి మాటను అక్కడ ఆయన చెప్తారు. ఎఫ్ఫాతా అనగా దాని యొక్క అర్థం ఏమిటి అంటే తెరవబడుట అని అర్థము. అనగా వారి కన్నులు తెరవబడాలి, ఆయన చెవులు తెరవబడాలి, వారి నోరు తెరవబడాలి అని అక్కడ మాటనైన వర్ణించినట్లుగా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ఆ స్వస్థత కార్యాలు చేసినప్పుడు వివిధ రీతిలుగా చేశాడు. కొన్నిసార్లు మాట సెలవించాడు, కొన్నిసార్లు వారి మీద చేతులు ఇచ్చాడు. ఈ రీతిగా చేస్తున్న క్రమంలోనే ఈ వ్యక్తిని కూడా ఏ రీతిగా స్వస్థపరిచాడంటే ఎఫ్ఫాతా అనగా తెరవబడును గాక. ఏవైతే ఇతని జీవితంలో క్లోజ్ అయిపోయి ఉన్నాయో, దేనైతే ఈ వ్యక్తి కావాలని కోరుకుంటున్నాడో దాని విషయంలో ఆయన మాటను జ్ఞాపకం చేశాడు. అలాగే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సంఘంలో ఉన్నటువంటి మన జీవితంలో కూడా తెరవబడవలసినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయట. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అదే క్రీస్తు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో కూడా అంటున్నాడు, ఎఫ్ఫాతా మీ జీవితంలో కూడా తెరవబడును గాక. అయితే ఏమి తెరవబడాలి? క్రైస్తవులమైన మన జీవితంలో లేదా దేవుని బిడ్డలమైన మన జీవితంలో తెరవబడవలసినటువంటి విషయాలు ఏమున్నాయి? దేవుని వాక్యము ఏమని సాగిస్తూ ఉందో ఒక 3-4 విషయాలు జ్ఞాపకం చేసి ముందుకు కొనసాగిస్తాను. ఎఫ్ఫాతా అనగా తెరవబడుటని. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జీవితంలో మొదటిగా తెరవబడవలసినటువంటిది ఏమిటంటే మన కన్నులు తెరవబడాలి అంట. చూడండి, కీర్తన గ్రంథం ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 119 119వ అధ్యాయం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. చూడండి, 18. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరవును. చాలండి. చదువుకునేటువంటి మాటలు దేనికి తెరవని అంటున్నట్టు అయినా, అయ్యా నా కన్నులు నీవు తెరువు. ఎందుకంటే నీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నేను చూసినట్లు ఏం తెరవబడాలంట? కన్నులు తెరవబడాలి. ఈరోజు మన జీవితాల్లో చాలా మంది కూడా కన్నులు తెరవబడలేనటువంటి వారిగా ఉంటారు. కానీ దేవుని వాక్యంలో భక్తులు అంటాడు, అయ్యా ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నీవు చూసినట్లుగా నా కన్నులు నీవు తెరవు. ఎందుకనంటే మానవ జీవితం అన్నిటికన్నా ప్రధానమైనటువంటిది సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. అంటే మన అవయవాలన్నింటిలో కన్నా కూడా కళ్ళు చాలా ప్రాముఖ్యమైనవి అన్నారు. దేవుని వాక్యం కూడా దేహమునకు దీపము కన్నే గనక దానిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు. మరి అదే భక్తులు కూడా ఇక్కడ ఏమని అంటాడంటే నీ ధర్మశాస్త్రం నందు విలువైన మాటలు చూసినట్లు, ఆశ్చర్యకరమైన మాటలు చూసినట్లుగా నువ్వేం చేయాలి అంటే, ప్రభువా నా కన్నులు నీవు తెరవు. ఎందుకంటే తెరవబడినటువంటి కన్నులు దేవుని కార్యాలు చూడలేవు, దేవుని కార్యాలను గ్రహించలేము.
ఉదాహరణకి ప్రవక్త అయినటువంటి అతని దగ్గరికి సిరియా దేశపు సైన్యం అంతా కూడా వస్తుంది. ప్రవక్త కొండ మీద ఉంటాడు. అయితే ప్రవక్త దగ్గర ఉన్న శిష్యుడు కంగారు పడుతూ ఉంటాడు, అయ్యా వాడు పద్ధతిగా పిలిస్తే మీరు వెళ్ళలేదు, ఇదిగో చూడు వాడు సైన్యంతో వచ్చాడు, ఇప్పుడు ఏమి జరిగిందో, ఇప్పుడు పరిస్థితి ఏమిటి, ఇక్కడ మన ఇద్దరే ఉన్నాం, సహాయం చేయడానికి ఎవరూ లేరు అన్నప్పుడు ఆ ప్రవక్త అయినటువంటి విషయాలు, ప్రభువా వీడు చూచున్నట్లు వీని కన్నులు తెరువు అన్నాడు. అప్పుడు దాకా ఆయన కన్నులు లేవా? అప్పుడు దాకా శిష్యుడు కన్నుతో చూడలేదా? కానీ తెరవబడినటువంటి కన్నులు ఆశ్చర్యాలు చూస్తే ఎప్పుడైతే ఆయన మాట పలికాడో ఆ వీళ్ళ చుట్టూ కూడా అగ్ని రథాలు తిరుగుతా ఉన్నాయి. ఆ సిరియా దేశపు సైన్యం ఎందుకు రాకుండా అగ్ని రథాలన్నీ కూడా వీరి చుట్టూ ఏం చేస్తా ఉన్నాయి, ప్రొటెక్ట్ చేస్తా ఉన్నాయి. అది సంగతి ఎప్పుడు కనపడింది అంటే ప్రభువు అతని కన్నులు తెరిచినప్పుడు కనపడింది. కన్నులు తెరవబడటం అంటే శారీరకమైన కన్నులు కదలే కానీ మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. మన ఆత్మీయ నేత్రాలు మానవ జీవితంలో తెరవబడాలి. ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు, ఆత్మీయ నేత్రాలతో మనం చూడలేనప్పుడు దేవుని కార్యాలు మనం అంత మాత్రం కూడా గ్రహించలేము. ఇది దేవుని కార్యం అని మనం అంత మాత్రం కూడా దాన్ని చూడలేము. మరి ఆదికాండం 21:19 జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక మాట రాయబడి ఉంది, హాగరు కన్నులు తెరిచెను గనుక నీటి ఊటను చూచెను. అరణ్యంలో హాగరు నీటి కొరకు అల్లాడిపోతూ ఉంది. బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు. కానీ నీటి ఊట ఎక్కడే ఉన్నదట? తన పక్కనే ఉన్నది. అయితే నీటి ఊట ఎప్పుడు ఆమెకు కనపడింది అంటే యెహోవా ఆమె కన్నులు తెరిచినట్టు రాయబడ్డాయి. కాబట్టి మనోనేత్రాలు తెరవబడాలి. ఎవరి మనోనేత్రాలు తెరవబడతాయి అంటే, ఎవరి మనోనేత్రాలు ప్రభు తెరుస్తాడంటే, ఎవరైతే కన్నీరు కారుస్తారో, కన్నీరు గార్చే వారి మనోనేత్రాలను ప్రభువు తెరుస్తాడు. మనోనేత్రం తెరవబడాలయ్యా. నిదానశాస్త్రమునందు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు చూసేటటువంటి వ్యక్తిగా నేను ఉండాలి అంటే మనం కన్నీరు గార్చేటటువంటి కన్నులుగా ఉండాలి. కన్నీరు గార్చేటటువంటి కన్నులు కానీ మనం ఉన్నట్లయితే దానివల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలను మన జీవితాల్లో పొందుకుంటాం. ఈరోజు చాలా మంది కన్నులు తెరవబడటం వల్ల చూడవలసినటువంటి పరిస్థితుల్లో మనం కానీ చూడకపోతే తర్వాత చూసినా దానివల్ల ఉపయోగము ఉండదు. అది చూడాల్సిన సమయంలో చూస్తే అది మనందరికీ కూడా దీవెన. ఒకసారి మేము కేరళ వెళ్తూ ఉన్నప్పుడు మేము గుంటూరులో ట్రైన్ ఎక్కాము. తర్వాత కొంతమంది బిడ్డలు విజయవాడలో ట్రైన్, ఈ రీతిగా కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ట్రైన్ ఎక్కారు. అయితే ట్రైను తిరుపతికి వెళ్ళినటువంటి తర్వాత స్టేషన్లో అక్కడ మాతో పాటు వస్తున్న ఒక సహోదరుడికి బంధువులు ఉంటే వాళ్ళు స్టేషన్లో కనుక అతనికి ఒక ప్యాకెట్ ఇచ్చారు. ఒక ప్యాకెట్ ఇచ్చి బాయ్ సెండ్ ఆఫ్ ఇచ్చి వారు వెళ్ళారు. అయితే మేము అన్నాము, తమ్ముడు ప్యాకెట్ ఏదో ఇచ్చారు కదా చూడండి అందులో ఏముందో అంటే, అన్న ఇప్పుడు ఎందుకు వెళ్ళినా ఇంకొంచెం ముందుకు వెళ్ళారు, చూస్తారు ముందుకు వెళ్ళారు, అట్లాగా అది ఎప్పుడు రాత్రి ఎప్పుడో 8కి 7:30 ఇస్తే వాడు ఎప్పుడు చూసాడంటే తెల్లవారుజాము 4:30కి చూశాడు. చూస్తే అందులో మంచి చికెన్ బిర్యానీ ఉంది. ఆ చికెన్ బిర్యానీ తెల్లవారుజాము చేసరికి ఏమైందంటే అది పాడైపోయి ఉంది. అదే చూడవలసిన సమయంలో చూస్తే కడుపు నిండా తినేవాడే, కానీ చూడవలసిన సమయంలో చూడలేకపోయాడు. తర్వాత ఎప్పుడో చూశాడు, అది తినడానికి ఉపయోగకరంగా లేదు. మన జీవితాల్లో కూడా అంతే. చూడవలసిన సమయంలో దేవుని కార్యాలు చూస్తే, చూడవలసిన సమయంలో దేవుని కార్యాలను చూస్తే అవి మనకి దీవెనకరంగా, మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. అందుకని మొదటిగా ఎఫ్ఫాతాగా తెరవబడుట. ఏమి తెరవబడాలంటే మన కన్నులు తెరవబడాలి. దేవుని కార్యాలు చూసినట్లు, దేవుని మహిమను చూసినట్లు, ఇది దేవుడే చేశాడు నా జీవితంలో మేలని గ్రహించినట్లుగా మన యొక్క కన్నులు అనేటటువంటివి తెరవబడాలి. ఎందుకంటే అపవాది అనేక రీతులుగా మానవ జీవితంలో మన కన్నులు మూసేస్తూ ఉంటాడు. అనాది కాలంలో కూడా అదే చేశాడు. అవ దగ్గరికి వెళ్ళాడు, ఇది అన్నాడు కదా, నీవు పండు తింటే ఎంత మాత్రం కూడా చనిపోవు. ఆమె కన్నులను మూసివేశాడు. అదే రీతిగా అనేక రీతిలుగా నేటి దినాల్లో కూడా మన కన్నులు మూసివేస్తూ ఉంటాడు. ఒకసారి యేసు ప్రభువు నీటి మీద నడుచుకుంటూ వస్తుంటే శిష్యులు కేకలు వేశారు. ఏమనంటే దయ్యం భూతం అని కేకలు వేశారు. అంటే వారు యేసు ప్రభువుని కూడా గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారు.
తెరవబడాలి. ఇంకా రెండవది ఇంకా ఏం తెరవబడాలో అది కూడా జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఎఫ్ఫతా అంటే తెరవబడుట అని అర్థమని, అలాగే మన జీవితంలో ఏం తెరవబడాలంటే మొదటిగా కన్నులు తెరవబడాలని, రెండవది ఇంకా ఏం తెరవబడాలంటే మన చెవులు కూడా తెరవబడాలి అంట. చూడండి, ద బుక్ ఆఫ్ జోబ్, యోబు గ్రంథము 36వ అధ్యాయం, యోబు గ్రంథం 36వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 36 verses 10 10 చదువుకుందాం. చూడండి, నీ ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయును. చాలండి. రెండవది ఏం తెరవజేయాలంట? చెవులు తెరవజేయాలి. ఆయన అంటాడు కదా, దేని కొరకు చెవులు తెరవజేయాలంటే ఉపదేశాన్ని వినుట కొరకు వారి యొక్క చెవిని వేయి అన్నాడు, తెరవజేయి. నిజమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా ఇది మన జీవితంలో తెరవబడవలసినటువంటి ఇది ఏమిటంటే చెవులు తెరవబడాలి. ఎందుకంటే చెవులు అనేటటువంటి తెరవబడకపోతే ఉపదేశమో వెనుక. మనం దేవుని మందిరంలోనే ఉంటాం, కానీ కొంతమంది చెవులు పనిచేయవన్నమాట. దేవుని మందిరంలో ఉన్న చెవులు పనిచేయవు. దేవుని మందిరంలో ఉన్న మాటలో చెవుల్లోకి వెళ్ళవు అన్నమాట. అంటే ఏమిటంటే ఇప్పుడు అది చెవి తెరవబడినటువంటి చెవి కాదు. తెరవబడినటువంటి చెవి అయితే ఆ ఉపదేశం కొరకు వేగిరి పడతా ఉంటుంది. తెరవబడినటువంటి చెవి ఏంటంటే ఏదో ఖచ్చితంగా వస్తారు వింటారు వెళ్ళిపోతారు కదా, దానివల్ల ఉపయోగం ఇది కూడా లేదు. అందుకని దేవుని వాక్యంలో రాయబడింది కదా, ఇదిగో ఉపదేశం వీటి కొరకు చెవిని తెరవజేయము. ఈరోజు చాలా మంది ఉపదేశము వినలేనటువంటి చెవుల వల్ల, ఉపదేశము వినలేనటువంటి పరిస్థితుల్లో ఉండటం వల్ల ఆత్మీయంగా కట్టబడలేకపోతున్నారు, ఆత్మీయంగా దీవించబడలేకపోతున్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది, ఎందుకో నువ్వు దేవుని మందిరానికి వెళితే సరిపోదు, దేవుడి సన్నిధిలో ఉంటే సరిపోదులే, కానీ తెరవబడినటువంటి కన్నులు, తెరవబడినటువంటి చెవి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే నా ఉపదేశాన్ని నువ్వేం చేస్తావు? ఆలకిస్తావు. లేకపోతే దానివల్ల నవ్వులు పాలవుతాం, దానివల్ల మనమే నష్టపోతాం అన్నమాట. ఒకసారి ఒక యవనస్తుడు ఇలాగే ప్రార్థన జరుగుతుంటే వెళ్ళి కూర్చున్నాడు. పాస్టర్ గారు అన్నాడంట, ఇదిగో పరలోకానికి ఎంతమంది వెళ్ళటం అంటే ఎంతమందికి ఇష్టమో పైకి లేచి నిలబడి అన్నాడు. పైకి లేచి నిలబడి అంటే అందరూ లేచి నిలబడ్డారు. ఈ నిద్రపోయేవాడికి అర్థం కాదు, అసలు ఏమన్నాడు ఏంటి అర్థం కాక అందరు కూర్చున్నప్పుడు కళ్ళు తెరిచాడు. మరి ఇదేమిటి, పాస్టర్ గారు ఏదో చెప్తే అందరు నిలబడ్డారు, నేను అప్పటి కింద కూర్చున్నా, కొంప తీసి వీడియోలో పడ్డాను ఏంటి అనుకున్నాడు. మళ్ళా కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళా పాస్టర్ గారు క్వశ్చన్ వేసాడు, 10 నిమిషాలు ఏమిటంటే ఈసారి నరకానికి వెళ్ళేవాడు పైకి వెళ్ళకుండా. వీడికి పైకి వెళ్ళకుండా నా మాట ఏర్పడింది, కానీ నరకం అన్నది ఏర్పడలా. అందరూ కూర్చుంటే టక్మని పైకి లేచి నిలబడ్డాడు. పైకి లేచి నిలబడి నాకు కెమెరా కూడా ఈయనే చూపుతున్నాడు. ఎందుకు లేచాడు అర్థం కదా. అయ్యా నేను ఇదే లేచావంటే నేను ఇదే లేచాను పాస్టర్ గారు అంటున్నాడు. అదేంటో బాబు, నరకానికి వెళ్ళేవాళ్ళు పైకి వెళ్ళమన్నాను, నీకు నరకానికి వెళ్ళటం ఇష్టమైన, నరకానికి ఒక్కడో పోయి ఏం చేస్తారంటే అప్పుడు నాలుగు తెలుసుకుందరే, నరకానికి వెళ్ళేవాళ్ళు పైకి వెళ్ళమన్నాడు, ఆ మాట వెళ్ళలేదు, ఇప్పుడు ఎలా కవర్ చేద్దామని. అదే పాస్టర్ గారు నేను ఒక్కడే ఎందుకు వెళ్తాను నరకానికి అన్నాడు. మరి ఒక్కడ కాకపోతే నీతో పాటు నీ ఫ్యామిలీ వచ్చి తెలుసుకున్నావా ఏంటున్నానంటే, ఎందుకంటే మీరు నిలబడే ఉన్నారుగా, మీరు కూడా నాతో పాటు నరకానికి వస్తారుగా అన్నాడంట. చూడండి, వాడు లేకపోతే తప్పు, వాడు మళ్ళా తప్పుని ఎవరిని చూసేస్తున్నాడు, పాస్టర్ గారు కదా. పాస్టర్ గారు నరకానికి వెళ్ళే వాళ్ళు నిలబడి అన్నారు, ఇప్పుడు మన ఇద్దరు నిలబడి ఉన్నాం కాబట్టి నాతో పాటు మీరు కూడా నరకానికి వస్తారు, పర్లేదు అంటున్నాడు. దేవుని వాక్యం ఉంటుంది కదా, ఉపదేశము వీటి కొరకు మనం తెలియజేయాలట, తెరవబడాలి. యోబు గ్రంథంలో అంటున్నాడు కదయ్యా, నీ ఉపదేశం వినున్నట్లుగా నా చెవిని నీవు తెరవజేయి అంటున్నాడు. అందుకని దేవుని వాక్యంలో చూడండి కదా, చెవి గలవాడు వినును గాక. చెవి కలిగినటువంటి వారు వినేవారిగా ఉండాలి. దేవుని గురించి క్రీస్తుని గురించినటువంటి మాటలు మనం వినేటటువంటి వారిగా ఉండాలి. నిజమే కదా ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క మాటలు విస్తారంగా మన దగ్గరికి వస్తూ ఉన్నాయి, దేవుని ప్రసంగాలు విస్తారంగా మన దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఆ మాటలు మనం వింటే ఆ మాటలు మనకెంతో దీవెనకరం, ఆ మాటలు మనం వింటే ఆ మాటలు మనకెంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఈనాటి దినాల్లో చాలా మంది వినలేక నష్టపోతున్న వారు
వారు ఉన్నారు, వినలేక పాడైపోతున్నటువంటి వారు లేకపోలేదు. అందుకని రెండవదిగా దీనిని తెరవ చేయాలి అంటే ప్రభు అంటాడు కదా, ఇదిగో రెండవదిగా మన చెవులు తెరవబడును గాక. మరి నిజంగా తెరవబడినటువంటి చెవులు కలిగిన వారు దేవుని వాక్యాలు క్షుణ్ణంగా వింటారు, దేవుని మాటలు క్షుణ్ణంగా వింటారు, దేవుని కార్యాలలో మంచిగా ముందుకు కొనసాగుతారు. మూడవదిగా ఇంకా ఏం తెరవబడాలి అంటే అది కూడా చూద్దాం. ఒకటి మన కన్నులు తెరవబడాలి, రెండవదిగా మన చెవులు తెరవబడాలి, మూడవదిగా మన నోరు కూడా తెరవబడాలి. చూడండి, కీర్తన గ్రంథము 81వ అధ్యాయము, కీర్తన గ్రంథము 81వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. చూడండి. నిన్ను రప్పించిన నీ దేవుడవు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరువును, నేను దానిని నింపుదను. చాలండి. మూడవదిగా ఏం తెరవబడాలంటే మన నోరు తెరవబడాలి. అక్కడ ఆయన అంటాడు కదా, నీ నోరు బాగుగా తెరువును, నేను దానిని నింపెదను అంటున్నాడు. నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మూడవదిగా మన జీవితంలో తెరవబడవలసినటువంటి ఏంటంటే మన నోరు తెరవబడాలి. దేవుని మందిరంలో వచ్చి కేవలం ఊరికి కూర్చునే వారిగా ఉండకూడదు. కొంతమంది నోరు తెరవడానికి అసలు ఇష్టపడరు. కొంతమంది హల్లెలూయా హల్లెలూయా చెప్పరు, ఆమేనన్న వారు ఎంత మాత్రం కూడా ఆమేను చెప్పరు. కానీ దేవుని వాక్యం అంటే దేవుని మందిరంలో ఉన్నప్పుడు మన నోరు తెరిచేవారిగా ఉండాలి. పండుగలప్పుడు, పొవ్వాలప్పుడు, ఆయా కార్యక్రమాలప్పుడు నోరు తెరచేటటువంటి వారిగా కాదులే. కానీ ఇదిగో దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం నోరు తెరిచేవారిగా ఉండాలి. పక్షులు చూడండి, ఆ పక్షులు తమ గూటిలో ఉన్న పిల్లల దగ్గరికి ఆహారం తీసుకొచ్చినప్పుడు ఏ పిల్ల అయితే మొదటిగా తన నోరు తెరిచిందో ఆహారం దాని నోట్లోనే పెట్టి, అలాగే దేవుని మందిరంలో కూడా మనము నోరు తెరిచేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే నోరు తెరచైనను మహిమపరిచేటటువంటి వారిగా ఉండాలి. చాలా మంది ఆ జీవితాలలో నోరు తెరవలేరు, పాటలు పాడలేరు, సాక్ష్యం చెప్పలేరు, ఆమేన్ చెప్పలేరు, హల్లెలూయా చెప్పలేరు, కేవలం వచ్చి కూర్చునే వారిగా ఉంటారు. కానీ దేవుని వాక్యం ఉంటుంది కదా, దానివల్ల ఉపయోగం. సాక్ష్యం చెప్పలేకపోయినా, పాటలు పాడలేకపోయినా కనీసం హల్లెలూయా అన్నా చెప్పాలి, కనీసం ఆమేన్ అన్నా చెప్పాలి. దేవుని స్తుతించాలి నీ నోరు తెరిచి, ఆయనను గణపరిచేటటువంటి వారిగా మన జీవితాల్లో మనము ఉండాలి అంటున్నాం. కాబట్టి మూడవదిగా ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే మనం నోరు తెరవబడేటటువంటి వారిగా ఉండాలి. మనం నోరు తెరిచి ప్రభువును స్తుతించినప్పుడు, మనం నోరు తెరిచి దేవునికి స్తోత్రించినప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఆ రోజు ఆ ఎరుక గోడలు ఎట్టుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా వారు నోరు తెరిచి దేవుడు ఏం చేశారు? స్తుతించారు. అడ్డుగా ఉన్న గోడలన్నీ కూడా ఒకసారిగా కూలిపోయి, మన జీవితంలో కూడా ఆటంకాలు కూలిపోవాలన్నా, అడ్డుగోడలు తొలగిపోవాలన్నా మన నోరు తెరచి మనం ప్రభువుని స్తుతించేవారిగా ఉండాలి. మన నోరు తెరిచి ప్రభువును గణపరిచేటటువంటి వారిగా మన జీవితంలో ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మూడవదిగా మన నోరు అనేటటువంటిది తెరవబడాలి. నాలుగవదిగా మరొక విషయానికి ఏం తెరవబడాలో మరొక మాటను జ్ఞాపకం చేసి నేను ఈ మాటలు ఊహించడానికి ప్రయత్నం చేస్తాను. నాలుగవదిగా ఏం తెరవబడాలి అంటే మన మనస్సు కూడా తెరవబడాలి. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం, The Book of Luke chapter 24 verses 45, 45వ వచనం చదువుకుందాం. చూడండి. అప్పుడు వారి మనస్సు తెరచి, చాలండి. అక్కడ రాయబడినటువంటి మాట నాలుగవదిగా ఏం తెరవబడాలి అంటే మన యొక్క మనస్సు అనేటటువంటిది తెరవబడాలి. మన మనస్సు తెరవబడినప్పుడు దేవుని వాక్యాలు ఆ మనస్సులో ఉంటాయి. మరి అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి యొక్క మనస్సును తెరిచిన. ప్రియమైన దేవుని సంగమా, నాలుగవదిగా దేవుని మందిరంలో ఉన్నప్పుడు మన మనసు అనేటటువంటిది తెరవబడాలి. కొంతమంది మనసును అంటారు, అస్సలు మనసే లేదండి, వాళ్ళు కఠినులండి, వాళ్ళ హృదయమో బండరాయండి అంటారు. కానీ దేవుని వాక్యం ఉండదు కదా, మనసు అనేటటువంటిది
తెరవబడాలి. ఎందుకంటే మనసున్న మంచి దేవుడు ఆ మంచి మనసు మాకు ఇచ్చాడు. పాట అయితే పాడతాం, మనసున్న మంచి దేవుడా ఆ మంచి మనసు మాకు ఇచ్చావా, హృదయంలో ఉంటున్నాము. అసలు ఆయన ఉండటానికి అసలు ఆ హృదయాన్ని ఎప్పుడు తెచ్చావు, ఆయన ఉండటానికి అసలు ఆ హృదయంలోకి ఎప్పుడు ఆహ్వానించాను. పాటలు పాడదాం, రావయ్యా యేసయ్య నా ఇంటికి. అసలు నువ్వు ఎక్కడ రాణిస్తావు? ఆయన వస్తే టీవీ ఆఫ్ చేయాల్సి వస్తుంది, ఆయన వస్తే నీ కార్యక్రమానికి ఆటంకంగా ఉంటుందని ఆయన అక్కడే ఉంచుతున్నాం కానీ ఎప్పుడు రాణిస్తాము. కానీ దేవుని వాక్యం అంటది కదా, నీ హృదయం నీ మనసు అనేటటువంటిది తెరవబడాలి. ఎన్ని తలాంతులు కలిగిన ఎన్ని మనము ఆశల అలవాట్లు కలిగి ఉన్నా, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఓపెన్ మైండ్, మన మనసు కానీ తెరవబడినట్లయితే దానివల్ల ఉపయోగమైనటువంటిది ఏది కూడా లేదు. అందుకని ఆయన అంటా ఉన్నాడు కదా, నాలుగవదిగా ఇదిగో మీ మనసు అనేటటువంటిది తెరవబడాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, ద బుక్ ఆఫ్ ఎఫెసీయుస్ చాప్టర్ 4, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి మాట ఆయన అంటా ఉన్నాడు కదా, 4వ అధ్యాయం 18వ వచనంలో, వారైతే అంధకారమైనటువంటి మనసు కలిగినటువంటి వారు. ఏ మనసు అంటవారు? అంధకారమైనటువంటి మనసు. అంధకారమైన మనసు అంటే మనసు ఎలా ఉంటుంది? అంధకారం అంటే ఏంటి? దాని అర్థం చీకటి. అంధకారం అంటే చీకటి క్రియలు, అంధకారం అంటే అపవాది క్రియలు. అయితే వారు ఏ మనసు కలిగినటువంటి వారంటే ఇదిగో చీకటి మనసు కలిగినటువంటి వారని అంటున్నాడు. అంధకార సంబంధమైన మనసు కలిగిన వారే వారు ఏం చేస్తున్నారు? వారు ఎరుగని స్థితిలో ఉన్నారు. వారు ఏం మాట్లాడుతున్నారు? ఎరుగని స్థితిలో ఉన్నారు. వారి క్రియలు, వారి తప్పిదాలు వారు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. కానీ తెరవబడినటువంటి మనసు కలిగినటువంటి వారికి ఏది మంచో, ఏది చెడో, ఏది మేలో, ఏది కీడో పూర్తిగా ఎదిగినటువంటి వారిగా ఉంటారు. అందుకని 4వది అన్నాడు కదా, మన మనసు అనేటటువంటిది తెరవబడాలి. మన మనసు తెరవబడినప్పుడు ఆ ప్రతి లేఖనాన్ని కూడా మనం ఏం చేస్తాం? గ్రహిస్తాం. ప్రతి లేఖనాన్ని కూడా మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోగలం. అందుకనే దేవుని వాక్యం ఉంటుంది కదా, 4వదిగా మన మనసు అనేటటువంటిది మన జీవితాల్లో తెరవబడాలి. ఒకవేళ మనసు తెరవబడినట్లయితే అది గాఢాంధకారమతది నిండిపోయింది. గాఢాంధకారంతో అది కుట్టుమిట్టులాడుతూ ఉన్నాయి. అందుకని దేవుని వాక్యంలో ఒక మోగ వ్యక్తిని, ఒక చెవులు వినపడని వ్యక్తిని యేసు ప్రభువారికి దగ్గరికి తెస్తే ఇదిగో అతనితో అంటున్నాడు, ఎఫ్ఫాతా అనగా నీ జీవితంలో మూయబడినటువంటివన్నీ కూడా తెరవబడునుగాక. అదే యేసు ప్రభువారి మధ్యాహ్నకాల సమయంలో దేవుని సన్నిధితో కూడా చెబుతున్నటువంటి మాట ఏమిటంటే ఎఫ్ఫాతా అనగా తెరవబడునుగాక. అనగా మన కన్నులు తెరవబడాలి, మన చెవులు తెరవబడాలి, మన నోరు తెరవబడాలి, మన యొక్క మనసు కూడా తెరవబడాలి. ఈరోజు అనేక మంది కన్నులు మూయబడినట్టు వారు. మరి సమర్థ కొంతమంది వారి చెవులు మూయబడిన వారిగా, సమర్థ పీపుల్ రోజు కొంతమంది వారి నోరు మూయబడినటువంటి వ్యక్తులుగా ఉంటామన్నారు. కానీ దేవుని వాక్యం ఉంటుంది కదా, దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీ కన్నులు తెరవబడాలి, దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీ చెవులు తెరవబడాలి, దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీ నోరు తెరవబడాలి. అలాగే దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీ మనసు కూడా తెరవబడాలి. తెరవబడినటువంటి మనసు కలిగినటువంటి వారు ఆ సమస్తాన్ని గ్రహిస్తారు, అర్థం చేసుకుంటారు. కానీ తెరవబడినటువంటి మనసు లేనటువంటి వారు గ్రహించలేరు. ఉదాహరణకు ఇప్పుడు ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంది, ఎవరి గురించి అయినా చెప్పినప్పుడు, ఎవరి గురించి అయినా ఏదైనా ఒక ప్రాసన వాడినప్పుడు తెరవబడినటువంటి మనసు కలిగినటువంటి వారు దాన్ని అర్థం చేసుకుంటారు. తెరవబడినటువంటి మనసు లేనటువంటి వారు దాన్ని ఏం చేసుకుంటారు? అపార్థం చేసుకుంటారు. అంతమందిలో నా పేరే పాస్టర్ గారికి దొరికిందా, అంతమందిలో మా అబ్బాయి పేరే పాస్టర్ గారు చెప్పాలా, అంతమందిలో నన్నే పాస్టర్ గారు నిలబెట్టాలా, అంతమందిలో పాస్టర్ గారు నన్నే గద్దించాలా, అంతమందిలో పాస్టర్ గారు నాకే చెప్పాలా. ఎందుకంటే ఆ మనస్సు తెరవబడినటువంటిది కాదు కాబట్టి ఆత్మీయతను వారు అర్థం చేసుకోలేరు, ఆ గద్దింపును వారు అర్థం చేసుకోలేరు, ఆ మాటలు వారు అర్థం చేసుకోలేరు. కానీ తెరవబడినటువంటి మనసు కలిగినటువంటి వారు దేవుని మందిరంలో సమస్తాన్ని కూడా గ్రహించుకుని ముందుకు కొనసాగే వారిగా ఉంటారు. కొన్ని చోట్ల చూడండి, కొంతమంది మంచి విశ్వాసులే కానీ తోటి విశ్వాస
విశ్వాసం ఏదంటే ఒక మాట తట్టుకోలేరు, లేదా సేవకుడు ఒక మాట అంటే వారి జీవితంలో పడటానికి ఇష్టపడరు. కారణం ఏమిటంటే ఆ మనసు అంధకార సంబంధమైనటువంటి మనసు. కానీ కొంతమంది చూడండి, సేవకుడు ఏది అన్నప్పటికీ కూడా దీన్ని మేలు కొరకైన వారు ఏం చేస్తారు, నెట్టుకుపోతారు. అది నా దీవెన కొరకే. ఆయన కోపడినా, ఆయన గర్తించినా, ఒక మాట చెప్పినా, లేదా నలుగురు పైకి లేపినా, మరొకటి అన్నది ఎలా స్వీకరిస్తారు వాళ్ళు? ఇట్స్ మై బెనిఫిట్, అది నా దీవెన కొరకే. ఇదిగో సేవకుడు ఒకసారి నేను ఏదో వాక్యం చెప్తా వాక్యంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని, ఇక్కడ చర్చిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని పేరుతో దాన్ని కంపేర్ చేసి చెప్పాల్సి ఉంది. అది ఎలా ఉంటుందంటే కొంత నవ్వులట్టుగా ఉంటుంది. ఆ మాట చెప్పినప్పుడు ఎలాగంటే కొంత ఆ పేరు ఎత్తినప్పుడల్లా ఆ పేరు ఎత్తిన అబ్బాయికి వెళ్ళి చూసి విశ్వాసం అందరూ నవ్వుతున్నారు. ఇప్పుడు అంతేగా, ఇప్పుడు వెనక మన తమ్మి ఉన్నాడు, తమ్మి గురించి ఏదో చెప్తా, తమ్మి ఎలా అన్నట్టు మీరు ఏం చేస్తారు, వెనక తిరిగి చూసి నవ్వుతారు. అలాగా జరుగుతారు. వాక్యం అంతా అయిపోయిన తర్వాత నాకు అనిపించింది, పాపం కొంత సిగ్గేమో పడుతున్నాడేమో, ఇబ్బంది ఏమో పడుతున్నాడేమో, వీడి పేరు పదే ప్రస్తావించాలని నేను అన్నా. సోదరుడా, మరి ఏమనుకోమో, వాస్తవానికి నేను నీకు ముందు చెప్పాలి, ఈరోజు వాక్యంలో నీ పేరు వాడుతున్నానని. కానీ నువ్వు ఆ టయానికి రాలేదు. తర్వాత నేను నీ దగ్గరికి వస్తాను, నాకు కుదరలేదు. నేను పేరు వాడినందుకు ఏమనుకోవద్దు, అమ్మలతో కూడా చెప్పి ఇంటికి వెళ్ళాక నాన్న ఒకరోడు ఒకటే మాట్లాడాడు, ఎందుకు చిన్న అంత బాధపడుతున్నావు, ఏముంది ఒక ఉదాహరణ తీసుకున్నావు, దానిలో తప్పే ఉంది. బైబిల్లో నా పేరు ఎప్పుడు లేదు, సేవకుడిగా నీ నోటి నుండి నా పేరు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది అన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా పేరు ఎలాగో బైబిల్లో లేదు కదా, సేవకుడిగా నీకు నా పేరు ఉపయోగపడినందుకు నాకు సంతోషం ఉంది. మేమే అట్లా ఏమి అనుకోమైన దానిలో తప్పే ఉన్నాం. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఆ మాట కన్నమాట. మరి తెరవబడినటువంటి మనసు కలిగిన వారు ఆ పరిస్థితిని అర్థం చేసుకుంటారు, ఆ స్థితిగతులను కూడా అర్థం చేసుకుంటారు. అందుకనే నాలుగవదిగా మన మనసు తెరవబడాలి. అయితే ఎవరి జీవితంలో అయితే those are people who open their eyes, open their ears, open their mouth and open their mind. ఎవరి జీవితాలు అయితే నాలుగు తెరవబడతాయో వారి కొరకు దేవుడు ఏం చేస్తాడంటే ఒక్క మాట చదువుకుని ముగించుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఎవరి జీవితంలో అయితే కన్నులు తెరవబడతాయో, ఎవరి జీవితంలో అయితే చెవులు తెరవబడతాయో, ఎవరి జీవితంలో అయితే నోరు తెరవబడుతుందో, ఎవరి జీవితంలో అయితే మనసు తెరవబడుతుందో వారి జీవితంలో ప్రభు వారి కొరకు ఏం తెలుస్తుంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక the book of Hebrews chapter 10 10వ అధ్యాయము verses 19 వచనాలు చదువుకున్నట్లయితే అక్కడ అంటాడు కదా, ఆకాశము ఆయన శరీరము లేదంటే నూతనమైనది జీవము కలిగినటువంటిది అయినటువంటి ఆకాశం మన మనకు ఏమైందట, తెరవబడును అంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి ఆ దేవుని బిడ్డలారా, ఈరోజు కానీ మనందరి కొరకు ఆకాశం తెరవబడాలి అంటే ముందుగా మన జీవితాల్లో మన నోరు తెరవబడాలి, మనసు తెరవబడాలి, చెవులు తెరవబడాలి, మన కన్నులు కూడా తెరవబడాలి. కాబట్టి అందుకని యేసు ప్రభువారు ఆ వ్యక్తి దగ్గర ఎఫ్ఫాతా అనేటటువంటి మాటను ఉపయోగించారు. ఒకనాటి ఈ మధ్యాహ్న సమయంలో మూయబడినటువంటి కన్నులు గల వారిగా ఎవరైనా ఉన్నట్లయితే, ఇదిగో ఒకవేళ మూయబడిన చెవి కలిగిన వారిగా ఎవరైనా ఉన్నట్లయితే, మూయబడిన నోరు కలిగినటువంటి వారిగా ఎవరైనా ఉన్నట్లయితే, మూయబడిన మనస్సు కలిగినటువంటి వారిగా ఎవరైనా ఉన్నట్లయితే, ద లార్డ్ హస్ సెయిడ్, ప్రభువు అన్నాడు, ఎఫ్ఫాతా, ఈ క్షణమే తెరవబడును గాక. ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు, గ్రహించినట్లు, ఇదిగో ప్రభు మాటలు మన వినికిడిలో నింపునట్లు, లేఖనములు గ్రహించినట్లు మన జీవితాల్లో తెరవబడవలసినటువంటి వారిగా ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పినట్లుగా మన జీవితాల్లో ప్రభు అయ్యా నా కన్నులు మూసిపోయి ఉన్నాయి, నేను చూడలేకపోతున్నాను, ఆశ్చర్యకరమైన సంగతులు, నా చెవులు మూసిపోయి ఉన్నాయి, నేను గ్రహించలేకపోతున్నాను నీ మాటలు, నా నోరు తెరవలేకపోతున్నాను, అందుకే నేను దీవించబడలేకపోతున్నాను. ఎందుకంటే నీ నోరు తెరవము, దానిని నేను నింపేదనని ప్రభు అన్నాడు. అయ్యా ఆశీర్వాదాలు నింపలేను, నేను పొందుకోలేకపోతున్నట్టు నోరు తెరవలేని స్థితిలో ఉన్నానేమో, లేదంటే అయ్యా నా మనసు కూడా ఇదిగో గ్రహించలేని స్థితిలో ఉంది, నా మనసును తెలుగు ప్రభుని అడుగుతాం. నిజంగా ప్రభు
చెవులు తిరుగుటకు, మన నోరు తిరుగుటకు, మన మనసు తిరుగుటకు, మనందరి కొరకు కూడా పరలోకం తిరుగుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఐఎమ్ రెడీ. నేను సిద్ధంగా ఉన్నటువంటి వారు తల వంచుని ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుతాం. నేను కూడా సిద్ధంగా ఉన్నటువంటి వారు తల వంచుని ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుతాం. అయ్యా, ఒకవేళ నేను మందిరానికి వస్తున్నాను, చూడలేకపోతున్నాను, మందిరానికి వస్తున్నాను, గ్రహించలేకపోతున్నాను, మందిరానికి వస్తున్నాను, వినలేకపోతున్నాను. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభువా, నన్ను గ్రహించదగినటువంటి శ్రేష్టమైనటువంటి కృపను మీరు మాకు కలిగజేయండి ప్రభు. ప్రతి ఒక్కరు కూడా ప్రభువును అడుగుదాం. అవును తండ్రి, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఆగుమ ప్రభు, నీ నామానికి వందనములు తండ్రి. కృపగా